Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆత్రేయపురం మండలానికి మహర్దశ, తాగునీరు అందించడమే అమరజీవి జలధార ముఖ్య ఉద్దేశం. సబ్బవరం మండలంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం, పాస్ పుస్తకాల పంపిణీ చేసిన పంచకర్ల రమేష్ బాబు. శ్రీరాంపురంలో స్వచ్ఛ రథం ప్రారంభం, చెత్త నిర్వహణలో వినూత్న ప్రయత్నం. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ మేరకు తేటగుంట క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. 15 రోజుల కిందట హైదరాబాద్లోని సింధు హాస్పిటల్లో యనమలకు వైద్య పరీక్షలు జరపగా డాక్టర్ సోమరాజు యాంజియోగ్రామ్ చేయగా ఆయన సూచన మేరకు ఏఐజీ హాస్పిటల్లో డాక్టర్ రాజీవ్ మెనన్ యనమలకు విజయవంతంగా హార్ట్ స్టంట్ చేయటం జరిగింది. వైద్యుల నిరంతర వైద్య పరీక్షలతో ఇప్పుడు యనమల సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, త్వరలోనే ప్రజలను నేరుగా కలుస్తానని యనమల ఆ ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన కింద ఉచిత సోలార్ విద్యుత్ పథకం ఘనంగా ప్రారంభమైంది. కాకినాడ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పాడాపేడి డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులు కొరమారి నాగమణి గృహంపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత ఈ సందర్భంగా జల్లూరు ఎస్సీ కాలనీ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్, డీసీసీబీ చైర్మన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ గాలి కట్టాను బాబు అన్న తమ్ముడు మీరు పక్కన కొంచెం సోదరులందరికీ నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు సహకారంతో పిఎం సూర్యఘర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మనము అమలు పరుస్తున్నాము. దాంట్లో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు జల్లూరు గ్రామంలో ఎస్సీ కుటుంబానికి చెందిన ఇంటిలో మనము ఈ సోలార్ విద్యుత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి ఎస్సీ బెనిఫిషరీ ఎవరున్నారో, ఎవరైతే 200 యూనిట్ కన్నా తక్కువ ప్రతి నెల కాల్స్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ సోలార్ విద్యుత్ అనేది ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి నెల మీరు జోబుల నుంచి ఖర్చు పెట్టే ఈ బిల్ అనేది పూర్తిగా తగ్గుతుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా తిరిగి 200 రూపాయలు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో వాళ్ళకి తిరిగి 200 రూపాయలు మీకు మీ ఖాతాకు జమ చేయడం కూడా జరుగుతుంది. ఒక మంచి అవకాశం ఇది. ప్రతి ఒక్క ఎస్సీ వినియోగదారు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందాలని సభావంగా కోరుతున్నాను. కేవలం మీ ఇంటి పైన ఈ పర్టికులర్
సోలార్ ప్యానల్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్టు మన జిల్లాలో 200 యూనిట్ కన్నా తక్కువ వినియోగించుకునేవారు 19,000 మంది ఉండగా 16,000 మందే అర్జీ చేసుకున్నారు. ఈ 19,000 మంది కూడా అర్జీ చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలి. దాంతో పాటు ముందుకు వచ్చి ఇన్సులేషన్ సహకరిస్తే చాలు. పైసా ఖర్చు లేకుండా ఈ నిర్మాణం అనేది పగడ్బందీగా చేపించడం జరుగుతుంది. దాంట్లో సమస్య వచ్చిన సపోజ్ ఉదాహరణకి పని చేయలేదంటే వెంటనే స్పందించడానికి కూడా మనకి టీమ్స్ ఉన్నాయి. మీకు కాల్ సెంటర్ నంబర్ కూడా ఉంటుంది. కాల్ చేస్తే వెంటనే వచ్చి ఏదైనా రిపేర్ ఉంటే ఇమీడియట్గా చేయడానికి కూడా. పిఠాపురం నియోజకవర్గం జల్లూరు పంచాయతీలో మనము పిఎం సూర్యగర్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే ఎస్సీ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ గృహంలో దాదాపు 2 కిలోవాట్ సోలార్ విద్యుత్ సరఫరా కోసం ఉచితంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. జల్లూరు పంచాయతీ తీసుకుంటే ఇక్కడ 72 బెనిఫిషరీస్ గాను దాదాపు 6 బెనిఫిషరీస్ ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. ఇంకా వారం రోజుల్లోనే మిగతా 72 బెనిఫిషరీస్ కూడా ఈ ఇన్సులేషన్ అనేది ఉచితంగా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా దాదాపు 19,000 మంది ఎస్సీ బెనిఫిషరీస్కి ఈ ఇన్సులేషన్ అనేది రాబోయే రోజుల్లో చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే 16,000 మంది దరఖాస్తు చేసుకున్నారు, అర్జీ పెట్టుకున్నారు. వారందరికీ కూడా కంటిన్యూస్గా ఇప్పటి నుంచి మొదలుపెట్టి రానున్న రోజుల్లో ఈ ఇన్సులేషన్ అనేది వాళ్ళు గ్రహాల్లో చేపట్టడం జరుగుతుంది. ఇన్సులేషన్ చేసుకోవడం వల్ల ప్రతి నెల వారు వినియోగించుకునే ఈ విద్యుత్ ఖర్చు అనేది పూర్తిగా మనము జీరోకు తీసుకువస్తాము. ఎటువంటి ఖర్చు లేకుండా వాళ్ళు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి నెల 200 రూపాయలు ప్రభుత్వం వారి ఖాతాకి తిరిగి జమ చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి వర్యులు తీసుకురావడం, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా సంతోషకరం. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని లబ్ధి పొందవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ మండలం పండూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలు, అందుబాటులో ఉన్న వైద్యాధికారులు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ వివరాలు మెడికల్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సదుపాయం నిమిత్తం పిహెచ్సికి వచ్చిన ప్రజలందరితో మాట్లాడి వారు పొందుతున్న వైద్య సేవల వివరాలను ఆరా తీశారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్, పండూరు వైద్య అధికారి డాక్టర్ కె మాధవి పాల్గొన్నారు. లేకపోతే వేకెన్సీస్ ఉన్నాయి. స్టాఫ్నెస్ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఓకే, ఇప్పుడు 2 మెడికల్ ఆఫీసర్స్ వెళ్తే he has gone for that alternate చేసుకున్నాం. HPV vaccine కోసం బెనిఫిషియరీస్ అందరూ కాంటాక్ట్ చేస్తున్నాం సార్. 600 అరౌండ్ బెనిఫిషియరీస్ ఉన్నాయి సార్.
రైట్. రెగ్యులర్గా ఇక్కడ వస్తారా? సమస్య ఉంటే ఎక్కడ వెళ్తారు? తిమ్మాపురం, అక్కడ ఆఫీస్ వెళ్తారా? మన ఇక్కడ కోల్డ్ రూమ్ కాబట్టి, కోల్డ్ స్టోరేజ్ కాబట్టి ఇక్కడ వచ్చారు. జనవరి నెలలో నిజానికి 6,000 ఇచ్చారు. పెంచాక లేక ఇక్కడ చేయాలా ఇంకో మనిషిని అడతామని మళ్ళీ 7 లక్షలు ఆ 6,000 ముగ్గురు తిరుగుతున్నారండి. నాకు న్యాయం చూస్తున్నారా? రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. ఓకే. చెకప్ టైంలో వాళ్ళ హిస్టరీ తెలుసుకొని కొంతమంది ఇక్కడ నుంచి వాళ్ళు మదర్ ఇన్ లా ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అన్ని నోట్ చేసుకోండి. రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది సార్. అక్కడ ఎక్కడ వెళ్తున్నారో అక్కడ కన్సర్న్ ఏఎన్ఎంకి బ్రీఫింగ్ ఉండాలి. ఇప్పుడు ఏఎన్ఎం అక్కడ ఏఎన్ఎంకి ఈవిడ హిస్టరీ బ్లడ్ షుగర్ ఉందా, వేరే ఏదైనా థైరాయిడ్ ఉందా, ఎంటైర్ హిస్టరీ వాళ్ళకి చెప్పాలి. వీరి కేస్ ఫైల్ కూడా ఆవిడకి అప్పు చెప్పేసి అక్కడ ఏ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కలుస్తారో ఆవిడకి ఇవ్వండి అని చెప్పాలి. ఓకే. మనకి ఎంఎంఆర్ అనేది అసలు ఉండకూడదు. ఐఎంఆర్ ఎంఎంఆర్ మీ పరిధిలో అయిందంటే మీ బాధ్యత, మీరే. శ్రీరాంపురం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. గ్రామంలో చెత్తను తగ్గించి పరిశుభ్రతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ ఈ స్వచ్ఛ రథం ద్వారా గ్రామస్తులు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేపర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు వంటి వ్యర్థాలకు ఖరీదు నిర్ణయించి వాటిని కొనుగోలు చేసే విధానం అమలు చేస్తున్నారు. అదేవిధంగా షాంపూ ప్యాకెట్లు, సబ్బు కవర్లు, టీ పొడి ప్యాకెట్లు వంటి ప్లాస్టిక్ వ్యర్థాలను కేజీల లెక్కన సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో చెత్త తగ్గటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతోందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరాంపురం పంచాయతీకి స్వచ్ఛరథం రావడం జరిగింది. దీనికి ఉద్దేశం ఏంటంటే మరి మన ఇంట్లో వ్యర్థాలు ఏవైతే ఉంటాయో పనికిరానివి వాటిని ఇక మరి వెహికల్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చినట్లయితే మన గృహ అవసరాలకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులను ఇస్తారండి. అది కూడా దానికి విలువ కట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే వ్యర్థమైన వాటిని ఏమీ కూడా బయట పారేయకుండా దాని ద్వారా కూడా మన కుటుంబంలో మరి లబ్ధి పొందే విధంగా ఈ స్వచ్ఛరథాన్ని మరి ప్రభుత్వం రూపొందించడం జరిగింది. మరి ఇదివరకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సబ్బవరం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో తహసీల్దార్ డి భానుచందర్ ఆధ్వర్యంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. రాజ్ ముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నచ్చే విధంగా, ప్రభుత్వం మెచ్చే విధంగా సేవలు అందించాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రెవెన్యూ అధికారులకు సూచించారు. సబ్బవరం మండల కేంద్రంలో సుమారు 1,500 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అధికారులు, పద్మజ, జనసేన తదితరులు పాల్గొన్నారు. 1,500 పైన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. గతంలో జరిగిన అవకతవకల మీద సర్వే చేయించి, గతంలో జరిగిన తప్పులు ఏదైతే ఎక్స్టెంట్ ఉందో దాన్ని కరెక్ట్ చేసి, హక్కుదారులు ఎవరో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఆ తప్పులన్నీ మళ్ళీ దొరకకుండా గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి గుణపాఠాలన్నీ కూడా తెలుసుకుని, ఏదైతే హక్కుదారుడు ఫోటో ఉండాల్సిన చోట గత ప్రభుత్వంలో వారి ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నారో అవన్నీ తీసేసి, తాతలు తండ్రులు మనకు భూమి ఇస్తే మన ఫోటో ఉండాలి, తద్వారా బ్యాంకుకు లోన్కి వెళ్ళినప్పుడు కూడా టాలీ చేసుకోవడానికి అర్థం పరమార్థం ఉంటుంది. అవన్నీ గ్రహించి అవన్నీ మార్చి హక్కుదారుల్ని, నిజమైన హక్కుదారులను గుర్తించి ఈరోజు తయారు చేయడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాం. క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చాం. అంటే ఒక్కసారి డిజిటల్గా నువ్వు
చెక్ చేసుకుంటే మొత్తం చరిత్ర అంతా వచ్చేస్తుంది. భూమి తాలూకా చరిత్ర అంతా ఎవరి దగ్గరికి తిరగక్కర్లే. నీకు తప్పు జరిగిందంటే మళ్ళీ వెంటనే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ బుక్ అనేది నీకు లైఫ్ లాంగ్ ఇది నీకు నీ హక్కుదారుడిగా నేను నిలబెడుతుందన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏమైనా తేడా పాడాలు ఏమైనా ఒకరికి ఉంటే మా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ని మా ఎంఆర్ఓని కలిసి సరిదిద్దుకోమని కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవ్వరూ చేయని కార్యక్రమం నేను జరిగింది. ఆంధ్రజ్యోతి ఆఫీసు మీద దాడి, సిబ్బంది మీద చేయి చేసుకోవటం కానీ, ఆ మాట్లాడిన భాష కానీ సభ్య సమాజంలో ఎవరు కూడా హర్షించదగ్గ భాష కాదు, ప్రవర్తన కాదు. అంటే అధికారంలో లేకపోయినా రౌడీ అనేవాడు ఎలా ఉంటాడో, రౌడీ అనేవాడి ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని మళ్ళీ కూడా చూపించిన నేపథ్యం నిన్న మనం చూసాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు కూడా దౌర్జన్యం చేసి కూల్చివేతలు, కొట్టడాలు, నరకటాలు, చంపటాలు, పర్రా రఫా అనుకుంటూ ఏదేదో వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ తాలూకా భాష, మాట అన్నీ కూడా మనం వింటూ ఉన్నాము. ప్రజలకు ఒకటే నేను హెచ్చరిస్తూ ఉన్నాను, భవిష్యత్తులో అలాంటి వాళ్ళని ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, రాబోయే జనరల్ ఎలక్షన్లో కానీ అలాంటి వాళ్ళని ఎక్కడ మనం ఎంకరేజ్ చేసినా కూడా జీవితంలో చేసిన తప్పును దిద్దుకోలేని తప్పు అవుద్ది. ఇవన్నీ గమనించమని చెప్పి నేను కోరుతాను. ఈ రాజముద్రతో మనకి కొంచెం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో కొన్ని ఫీచర్స్ వచ్చాయి. అవి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే దీనివల్ల ఉపయోగాలు కూడా రైతులకి చాలా ఉందండి. ఇది చాలా మంచి కార్యక్రమం. మనకి చూసారంటే మొదటి పేజీలో క్యూఆర్ కోడ్ ఉంటుందండి. క్యూఆర్ కోడ్ అంటే మనకి ఈ క్యూఆర్ కోడ్ అనేది ఫోన్లో స్కాన్ చేసుకుంటే ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళ యొక్క భూమి కావతాలు యొక్క మనకి వివరాలన్నీ కూడా వచ్చేస్తాయండి. అంటే భూమి సర్వే నెంబర్ కానీ, ఎల్పి నెంబర్ కానీ, ఎక్స్టెండెడ్ విస్తీర్ణం, అతను ఏ సాగు చేసుకున్నారో, ఖాతా నెంబరు, అలాగే మనకి మ్యాప్. అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ మ్యాప్ అనేది లేదండి. ఈ మ్యాప్ కూడా మనకి ఎఫ్ఎండి స్కెచ్ అంటారు. ఇది కూడా మనకి పుస్తకంలోనే ముద్రై ఉంది. ప్రతి ఎల్పి నెంబర్కి ఒక్కొక్క మ్యాప్ ఉందండి. సో ఇదంతా కూడా మీరు కొత్తగా చేయండి. కొత్తపేట, పి గన్నవరం, రాజులు, అమలాపురం నియోజకవర్గాలకు స్వచ్ఛమైన రక్షిత మంచినీరు అందించే ప్రాజెక్టు మన నియోజకవర్గంలోని వసంతవాడలో ఏర్పాటు చేయడం మన దురదృష్టమని, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే అమరజీవి జలధార కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వసంతవాడలో మెగా వాటర్ ప్రాజెక్టుకు ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో అమరజీవి జలధారతో 850 కోట్లతో సెంట్రల్ డెల్టాలో సుమారు 7 లక్షల మందికి తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. దానిలో భాగంగా సెంట్రల్ డెల్టాకు సంబంధించిన 4 నియోజకవర్గాలకు 11 మండలాలకు 7 లక్షల మందికి తాగునీరు అందించే హెడ్ వర్క్స్ కార్యక్రమానికి ఆత్రేయపురం మండలం వసంతవాడలో 10 ఎకరాల స్థలాన్ని రైతుల దగ్గర సేకరించి ప్రాజెక్టు పనులకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వంలో అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా 1650 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా సుమారు 14 లక్షల మంది ప్రజానీకానికి త్రాగునీరు అందించే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం, దానికి కొనసాగింపుగా అందులో భాగంగా ఈనాడు సెంట్రల్ డెల్టాకు సంబంధించి 4 నియోజకవర్గాలు, 11 మండలాలు, సుమారు 7 లక్షల మంది ప్రజానీకానికి సాగునీరు అందించే హెడ్ వర్క్స్ కార్యక్రమాన్ని ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో గోదావరి వాటర్ నుంచి ఈ యొక్క 10 ఎకరాల స్థలాన్ని రైతుల ద్వారా సేకరించి ఆ ప్రాజెక్టు పనులు ఈనాడు ఇక్కడ శంకుస్థాపన ద్వారా ప్రారంభించడం చాలా చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఈ ప్రాంత ప్రజలకు సుమారు వందలాది మంది హ్యాబిటేషన్స్కు త్రాగునీరు, సురక్షితమైన స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఇది చాలా దోహదపడుతుంది.
వసంతవాడ గ్రామం కొత్తపేట నియోజకవర్గం వేదిక అవటం, ఇక్కడి నుంచి గన్నవరం, రాజోలు, అమలాపురం, కొత్తపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇంటింటికి మంచినీటి కుళాయిలు కానీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వాటర్ ట్యాంక్స్ అన్నిటికీ కూడా చక్కటి సురక్షితమైనటువంటి గోదావరి స్వచ్ఛమైన మంచినీరు అందించే లింకప్ చేసే కార్యక్రమాలు కానీ ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతాయి. ఈ ప్రాజెక్టుని మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు చేపట్టడం, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం, ఆ కార్యక్రమం కొత్తపేట నియోజకవర్గం నుంచి కోనసీమ ప్రాంత ప్రధానికానికి చక్కటి స్వచ్ఛమైన మంచినీరు అందించే అవకాశం మాకు కలగడం మా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాజెక్టును మంజూరు చేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ద్వారా కడుతున్నాం దీన్ని. సో మనకు వచ్చేసరికి కోనసీమ జిల్లాకు వచ్చేసరికి మనం ఇంటేక్ వెల్ బొబ్బర్లంకలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. తర్వాత మనం వసంతవాడ WTP, ఇక్కడ WTP అండి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఇక్కడ కట్టుకోవడం జరుగుతుంది. దీనికోసం సార్ కృషితో మనం ఒక 10 ఎకరాలను ఎక్వైర్ చేయడం జరిగింది. సో ఎక్వైర్ చేసుకుని ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసుకుని ఇక్కడ పనులు మొదలు పెడతాం. దాంతోడు మెయిన్ ట్రంక్ లైన్, మెయిన్ లైన్ అనేది ఒకటి మనకి మేజర్గా కొత్తపేట నుంచి పెద్ద పెద్ద డయాలు, ఆల్మోస్ట్ లైక్ 4 అడుగులు హైట్ ఉండే డయాలతో పెద్ద పెద్ద పైపులతో మనం కొత్తపేటని క్రాస్ చేసుకుంటూ పి గన్నవరం అండ్ రాజోల్ కాన్స్టిట్యున్సీ కవర్ చేస్తున్నామండి. అండ్ పార్ట్ ఆఫ్ అమలాపురం ఈ ప్రాజెక్ట్లో కవర్ చేస్తున్నాం. దానికి తోడు మనం ఒక 20 OHBRలు, అంటే మనకు ఉచ్చుల్లో చూస్తే స్కీమ్స్ ఉన్నాయి కదా సార్, ఆ టైప్లో ఒక 20 స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్తో పాటు కొత్తగా ఒక 11 స్కీములు మళ్ళీ ఈ ప్రోగ్రాంలో కడుతున్నాము. అండ్ పాత స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో భాగంగా మనం ఈ ప్రాజెక్ట్లో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దీని నిమిత్తం ఏదైతే మెయిన్ ట్రంక్ లైన్ మొత్తం ఇప్పుడు కెనాల్స్ వాటర్ మనం చూస్తున్నాం కదా, వాటర్ పొల్యూట్ అయిపోతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. సో ఈ స్కీమ్స్ ద్వారా మళ్ళీ OHSRs, మన విలేజ్లో ఏదైతే OHSRs ఉన్నాయో ఆ OHSRs కూడా కవర్ చేసి ప్రతి ఇంటింటికి వాటర్, గతంలో జేజంలో ఏదైతే కొళాయి కనెక్షన్ చేశారో బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసి ప్రతి ఇంటింటికి వాటర్ వచ్చే విధంగా ఈ స్కీమ్ డిజైన్ చేయడం జరిగిందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆత్రేయపురం మండలానికి మహర్దశ, తాగునీరు అందించడమే అమరజీవి జలధార ముఖ్య ఉద్దేశం. సబ్బవరం మండలంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం, పాస్ పుస్తకాల పంపిణీ చేసిన పంచకర్ల రమేష్ బాబు. శ్రీరాంపురంలో స్వచ్ఛ రథం ప్రారంభం, చెత్త నిర్వహణలో వినూత్న ప్రయత్నం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.